నిర్మించిన నగరములుంటూ నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా మహారాజు జాతురమ అన్నయ్య అసీలు అన్నయ్య అంతుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య సోదరుడా మొన్న నీవు తవ్వకాలలో జరిగినది సంఘటన మానవతకు మంచుతునక తన జారుత ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తనకి నీలను తీసి మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా ఇది పట్టదన్నా మహారాజు గానమా కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య వీళ్ళ పండగొచ్చిందా ఊళ్ళల్లో మన వాళ్ళు కులదరు వేసుకుంటూ చూలాటలు ఆడతారు సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు పోగులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు ఎవడేమి అంటే మనకేమి కన్నా ఎవడేమి అంటే మనకేమి కన్నా జోషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడు నువ్వేరన్నా రాజు గాతురమ అన్నయ్య నసీరు అన్నయ్య భక్తుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య ఓకే కదా లోపల Ah.
కొద్దిగా అనుకుంటూ వస్తాయి. రండి కొద్దిగా వెనకాలండి. ఆ పక్కన మనం ఏదో
బస్ కాడే ఉన్నా. ఏదో అయిపోయింది కదమ్మా మళ్ళీ అండి. మీరంతా ఇదే తోలుతారండి మీ బస్ని. అండి ఇది అవసరం అక్కడే చేస్తారు. మిగతా చేస్తారు. లడ్డు ఎక్కావా? రైట్ రైట్. మహాలక్ష్మీ కటాక్ష సిద్ధి ద్వారా ప్రయాణ దిగ్విజయత సిద్ధిరస్తు. ఓకేనా? హలో 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 అందరికీ గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పట్లో సార్కి వెల్కమ్ చెప్పాలి. మోగి మన తెనాలికి ఫస్ట్ టైం 1977లో మన డిపో ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 6 బస్సులు ఓపెనింగ్ అనేది ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం. అది కూడా మన తెనాలి మినిస్టర్ గారు, మంత్రి గారు శ్రీ నారాయణ మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసడం మనందరూ అదృష్టం. గట్టిగా చెప్పడంతో స్వాగతం పలికారు సార్కి. అదేవిధంగా మన తెనాలి డిపో కళ బెంగళూరు సర్వీస్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం రావట్లేదు. సార్ వచ్చి 4 రోజుల్లోనే వెంటనే బెంగళూరు సర్వీస్ వచ్చింది. దాని సందర్భంగా తెనాలి డిపో నుంచి సార్కి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెనాలికి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్స్ పెదరావూరు నుంచి నందివెలుగు కానీ వాటర్ కనెక్షన్, వాటర్ నీళ్ళు కానీ, అదేవిధంగా పర్మనెంట్ సొల్యూషన్ లో చేయటంలో ఒక మార్పు చూపించిన ఏకైక వ్యక్తి గౌరవ మన మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారు. కాబట్టి ఇక ముందు కూడా ఆర్టీసీని ఇంకా డెవలప్ చేస్తామని, వారు చెప్పిన విధంగా మనందరం పయనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ని మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారు, అలాగే ఆర్టీసీ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు
మన తెనాలి డిపోలో 6 కొత్త బస్సులు ఒకే రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం, అది కూడా మన ప్రీతం మంత్రివర్యులు గారి చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యంగా తెనాలి బెంగళూరు సూపర్ లగ్జరీ సర్వీసెస్ గత కాలంలో మరి డిపో నుంచి నడిచేవి కొన్ని కారణాల వల్ల మరి తీసివేయడం జరిగింది. మరలా అట్లాంటి సర్వీస్ని పునరుద్ధరించాలని గౌరవ మంత్రి గారు చెప్పిన వెంటనే మరి మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా 2 కొత్త బస్సులు అవడం ఇవన్నీ కూడా మరి మంత్రి గారి చలం వల్ల ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ. ఈ ప్రజల కోసం ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలండి. చాలా సంతోషం, తెనాలి నియోజకవర్గంలో మరొకసారి మంచి పండుగ వాతావరణం, ఆ వైభవం తీసుకురావడానికి అందరి కృషి ఉంటుంది. ఇంట్లో ఏదో నేను ఒక్కడినే అని కాదు, ప్రభుత్వం అన్నాక అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి, కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వారి గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల్లోపే ఇంకొక సర్వీసు బెంగళూరుకి ఏసీ బస్ కూడా తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడి నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల. చాలామంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమీడియట్గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఈలోపు ఈ 4 బస్సులు కూడా మనం ఈరోజు ప్రారంభించుకునేది తెనాలి నుంచి విజయవాడకి రోజుకి 6 సార్లు 6 ట్రిప్పులు వేస్తాయి ఒక బస్సు. సో దాదాపు 24 ట్రిప్పులు మనకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సౌకర్యం. బెంగళూరుకి వెళ్ళే బస్సు ఇక్కడ సాయంత్రం 5 ప్రారంభం, 5 గంటలకి ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ఒక బస్సు సాయంత్రం 5 ప్రారంభమై ఇక్కడ చేరే వరకు 5 అవుతుంది. సో దిగ్విజయంగా మంచిగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భాగంగా ఈరోజు మనం ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఎక్కువ మంది పాపం ఎవరైతే సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోలేరో, ప్రయాణానికి ఇబ్బందులు పడతారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యను కూడా జాగ్రత్త చూసుకునే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తాం. తెనాలి బస్ డిపోకి అభివృద్ధి కార్యక్రమాలకి 30 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. అది కమిషనర్ గారు కూడా గతంలో వచ్చి అంచనా వేశారు. ఆ 30 లక్షల రూపాయలు కూడా నెల రోజుల్లోపే నేను శాంక్షన్ చేయించి మనకి అద్భుతంగా మన డిపోని గతంలో ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు నేను మీతో పాటు నేను కృషి చేస్తాను. నెల్లూరు డివిజన్లో తెనాలి ఈరోజు 2వ స్పాట్లో ఉంది. నేను ఇప్పుడే చెప్పాను డిఎం గారికి ఆర్ఎం గారికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల రోజుల్లోనే మనం నంబర్ 1 స్థానానికి వెళ్ళాలి మన తెనాలి డిపో. దానికి కావాల్సిన సహకారం సహాయం మేము అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ కూడా మనకి ఇంకా పెరగాలి. ప్రతి నెల దాదాపు 1.5 కోటి రూపాయలు మనకి ఇక్కడి నుంచి మనం రెవెన్యూ పోగు చేయగలుగుతున్నాం. ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే సర్వీసెస్ కూడా ఇంకా తీసుకురావాలి. సో తప్పకుండా కొంచెం ఆలోచించి ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడే సర్వీసెస్ తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని టేకప్ చేస్తాం.
కానీ ఈ రెండు ప్రధానమైనవి మాత్రం బెంగళూరుకి వెళ్ళే ఒక ఏసీ బస్ మాత్రం 4 రోజుల లోపల తీసుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ చేయాల్సిన మరమ్మతులు, వర్షాలు పడినప్పుడు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా తక్షణమే దానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఆ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి తెనాలి ఆర్టీసీ బస్ డిపోకి మరొకసారి ప్రతి ప్రయాణికుడు గర్వపడే విధంగా, మంచి సౌకర్యాలు ఏర్పడే విధంగా ఈ ప్రాంతానికి అందరం కలిసి ఈ విధంగా కృషి చేస్తే ఎందుకు మనం అందరికన్నా ముందు ఉండలేమో మనం ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చాలి. దానికి మేము అందరూ కూడా సహకరించాలి. రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటారు. మీరు చేయాల్సిన కార్యక్రమం దయచేసి, ఎందుకంటే నేను చూశాను, ప్రతి ఒక్కరిని గౌరవించండి. మీరు ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడబాకండి. ప్రయాణికుడికి ఎట్లా హక్కు ఉంటుందో అధికార యంత్రాంగానికి కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి. కానీ మనం అందరినీ ఒక మంచి భావనతోటి మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని మీరు దయచేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు చేయండి తప్ప ఎక్కడ కూడా మన ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు, అదేవిధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని, ఇంత చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, మన మీడియా మిత్రులకి, అధికార యంత్రాంగానికి, డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు